అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టిల్లు స్క్వేర్తో అయితే అదరగొట్టేస్తూ ఉన్నటువంటి అనుపమని చూసి అందరూ నిజంగానే షాక్ అవుతున్నారు. అసలు ఎంతో పద్ధతిగా మరి ఎంతో చక్కగా చుడిదార్లతోనూ అలాగే లంగావోణీలతోనూ ముందుగా కనిపించిన అనుపమ మరి టిల్లు స్క్వేర్లో అయితే ముద్దులతో రెచ్చిపోతుండడం చూసి వామ్మో అంటూ కళ్ళు తేలేస్తున్నారు. అయితే ఒకప్పుడు హోమ్లీ లుక్లుగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం హాట్ లుక్స్తో అయితే మరి ఇంకాస్త హాట్గా తయారై 2015లో వచ్చిన ప్రేమం సినిమా భారీ హిట్. మలయాళ చిత్రంతో అనుపమ పరమేశ్వరన్ సినిమా స్క్రీన్‌కి పరిచయమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెను టాలీవుడ్‌కి పరిచయం చేశారు. నితిన్ హీరోగా తెరకెక్కిన 'ఆ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరో అంటే ఇష్టపడే విలన్ కూతురు పాత్ర. సో, ఆ మూవీలో సమంతకు మరి ప్రధాన హీరోయిన్‌గా అయితే మరి చేశారు. సో, ఆ తర్వాత 'ప్రేమం' కూడా అనుపమ పరమేశ్వరన్‌కి ఛాన్స్ వచ్చింది. 'శతమానం భవతి' మూవీలో కూడా సోలో హీరోయిన్‌గా కొట్టింది. అయితే ఆమెకు చెప్పుకోదగినటువంటి హిట్ అయితే పడలేదు. 'రామ్ పోతినేని', 'నాని' వంటి హీరోలతో జతకట్టింది. 'రాక్షసుడు' మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి జంటగా నటించారు. ఆ క్రైమ్ థ్రిల్లర్ మంచి విజయం సాధించింది. ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్ కెరీర్ కాస్త స్లో అయింది. 'కార్తికేయ 2' చిత్రంతో మళ్ళా ఫామ్‌లోకొచ్చింది. 'కార్తికేయ 2' సినిమా భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో ఆ మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అనుపమ 'టిల్లు స్క్వేర్' సినిమాలో అయితే కనిపించింది. సో, ఈ మూవీలో అనుపమ హద్దులు దాటేసి బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఘాటైన లిప్ లాక్‌లో సన్నివేశంలో నడిచింది. సో, 'టిల్లు స్క్వేర్' మార్చి 29న రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ విడుదల కాగా విశేషంగా ఆకట్టుకుంది. మరి ఫిబ్రవరి 18న అనుపమ పరమేశ్వరన్ బర్త్‌డే. ఈ సందర్భంగా మరి ఆమెకి సంబంధించిన విషయంలో అయితే ఆల్రెడీ ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారట. సో, ప్రస్తుతం బీచ్‌లో మద్యం తాగుతూ విహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుపమ పరమేశ్వరన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియోలను చూసి యూత్ క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మందేస్తూ చిందేస్తున్న అనుపమకి సంబంధించిన ఈ ఫోటో స్టిల్స్ అయితే వేరే లెవెల్‌లో ఉన్నాయని, మీలాగా మీకు సంబంధించిన విషయంపై ఎంజాయ్ చేసేటువంటి వ్యక్తుల్ని ఎవరిని చూడలేదంటూ చెప్తున్నారు. సో, మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ అయితే అందాల జాతరతో అందరిని బాగానే ఇబ్బంది పెడుతోందన్నమాట.